హనుమకొండ జిల్లా కలెక్టర్ షాహిద్ వాజ్పేయి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంట వ్యర్థాల్ని కాల్చడంపై నిషేధాజ్ఞలు విధించారు. తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా హనుమకొండ జిల్లాలో అమలు చేస్తున్నారు. ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని కలెక్టర్ షాహిద్ వాజ్పేయి స్పష్టం చేశారు. వ్యర్థాల్ని కాల్చిన రైతులపై BNSS 2023 సెక్షన్ 223 ప్రకారం కేసులు నమోదుతో పాటు జరిమానా కూడా విధిస్తామన్నారు. జిల్లాలో పంట అవశేషాలు కాల్చివేతపై సంపూర్ణ నిషేధమని కలెక్టర్ ప్రకటించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, పంట వ్యర్థాల్ని కాల్చడంపై కొత్తగా ఒక చట్టాన్ని అమలు చేసినట్టుగా తెలుస్తోంది. హనుమకొండ జిల్లా కలెక్టర్ పూర్తి డీటెయిల్స్ అంటే సింధు, పంట అవశేషాలు కాల్చినటువంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరగడం కావచ్చు, పర్యావరణం కాలుష్యంగా మారిపోతున్నటువంటి నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ షాహిద్ వాజ్పేయి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంట అవశేషాలను కాల్చివేయవద్దు, పంట అవశేషాలను కాల్చివేయకుండా ఉండే విధంగా నిషేధ ఆజ్ఞలు అమలు చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసినటువంటి పరిస్థితులను బట్టి గత కొద్ది రోజులుగా హనుమకొండ జిల్లాలో కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులు మొక్కజొన్న సొప్ప కావచ్చు, వరి కోసిన తర్వాత కొయ్యకాలను తగలబెట్టినటువంటి నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలు కావచ్చు, అనేక అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న ఈ నేపథ్యంలో ఒకవైపు పర్యావరణ కాలుష్యం కాకుండా ప్రతి గ్రామం సారవంతంగా, ప్రతి భూమి కూడా సారవంతంగా ఉండి భూసారం కోల్పోకుండా ఉండాలంటే రైతులంతా కూడా ప్రత్యామ్నాయ పద్ధతులను వినియోగించుకోవాలి. రైతులు ఎవరు కూడా పంట అవశేషాలను కాల్చవద్దంటూ హనుమకొండ జిల్లా కలెక్టర్ షాహిద్ వాజ్పేయి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒక ప్రకటన విడుదల చేస్తూ రైతులు ఎవరు కూడా ఉల్లంఘించద్దు, ఈ నిషేధ ఆజ్ఞలు అమలు కొనసాగుతున్నాయి. స్థానిక అధికారులు కావచ్చు, పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, ఎంపీడీఓలు, తహసీల్దారులంతా కూడా క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కార్యక్రమాలు కల్పించి ఇతర రైతులు ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా వారి పంట కార్యక్రమాలను కొనసాగించే విధంగా ఏర్పాట్లు చేయాలి. కానీ ఇలా రైతులు పంట అవశేషాలను కాల్చడం సరైనటువంటి పద్ధతి కాదు. ప్రతి గ్రామంలో కూడా కాలుష్య రహితంగా మార్చాలి, ప్రతి పొలం కూడా సారవంతంగా ఉండాలంటూ కలెక్టర్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితులను బట్టి స్థానికమైనటువంటి అధికారులు ఎప్పటికప్పుడు గ్రామ రైతులందరికీ కూడా ఒక అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసే విధంగా ఈ పంట కొనసాగాలి. కానీ పంట అవశేషాలు కాల్చితే భూమిలో సారవంతమైన సేంద్రియాలు కావచ్చు, సూక్ష్మ జీవులు కావచ్చు, రకరకాల అవన్నీ కూడా కోల్పోతాము. అప్పుడే ఇంకా పంట నష్టం జరుగుతుంది. కానీ రైతులకు కొంత అవగాహన లేనటువంటి నేపథ్యంలోనే కాల్చివేసినటువంటి పరిస్థితి కనబడి ఈ నేపథ్యంలో కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనబడి తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఈ నిషేధ ఆజ్ఞలు హనుమకొండ జిల్లాలో అమలు కాబోతా ఉన్నాయి. ఎవరైనా ఈ ఆజ్ఞలను ఉల్లంఘిస్తే BNS 2023 ప్రకారం కేసులు నమోదు చేస్తాం, జరిమానా కూడా విధిస్తాం. ఇప్పటికైనా ఎవరు పంట అవశేషాలను కాల్చవద్దు, పంట అవశేషాలు కాలుస్తే తప్పకుండా స్థానిక అధికారులు కఠినంగా వ్యవహరించి కేసులు బుక్ చేయాలి, కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల రైతులు కొంతమంది హర్షం వ్యక్తం చేసినప్పుడు కూడా మిగతా కొంతమంది రైతుల అభిప్రాయం ఎట్లా ఉండబోతుంది, రైతులు ఈ కలెక్టర్ నిర్ణయాన్ని ఎట్లా తీసుకుంటారని చర్చ అయితే కొనసాగుతుంది. మరి చూడాలి స్థానిక అధికారులు కావచ్చు, ఎంపీడీఓలు, తహసీల్దారులు, వ్యవసాయ అధికారులు, పోలీసులు ఏ మేరకు రైతులకు అవగాహన కార్యక్రమాలు కల్పించడం కావచ్చు, ఏ మేరకు ఈ పంట అవశేషాలు కాల్చకుండా అడ్డుకుంటారనే చర్చ అయితే హనుమకొండ జిల్లాలో కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనే పంట అవశేషాలు కాల్చకుండా ఒక నిషేధ ఆజ్ఞలు అమలు చేస్తూ హనుమకొండ జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సింధు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.